ఎంత ఎక్కువ దేవుని పాదాల దగ్గర గడుపుతారో అంత ఎక్కువ మీరు ఆత్మలు సంపాదించగలుగుతారు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం హగ్గై గ్రంథం 2:19. ఈరోజు మొదలుకొని దేవుడు మనం ఆశీర్వదించబోతున్నాడు. మీ ముందు ఉన్న ప్రతి ఛాలెంజెస్ని, శోధన దేవుడు తీసివేయబోతున్నాడు. మీరు సేవకులైతే మీరు సేవలో ఉన్న ఛాలెంజెస్, బిజినెస్ మ్యాన్ అయితే మీ బిజినెస్లో ఉన్న ఛాలెంజెస్, ఒకవేళ మీరు కుటుంబస్తులైతే కుటుంబంలో ఎన్ని రకాల పోరాటాన్ని, శోధనని మీరు ఎదుర్కొంటున్నారో అన్ని శోధనలు దేవుడు మనం తప్పించబోతున్నాడని మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మనము ఆదికాండం 4వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. దాంట్లో ఈ 4వ అధ్యాయం 1వ వచనం ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఆదాము తన భార్య అయిన అవ్వాను కూడినందున కయీను కనినని రాయబడి ఉంది. ఆదాము ఈరోజు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే, సాక్షాత్తుగా యేసు ప్రభుకు సాదృశ్యంగా ఉన్నాడు. బైబిల్లో యేసుక్రీస్తు 2వ ఆదాముకు పోల్చబడ్డాడు. అలాగే అవ్వ దేనికి సాదృశ్యంగా ఉన్నారు? సంఘానికి సాదృశ్యంగా ఉన్నారు. యేసుక్రీస్తు సంఘాన్ని తన స్వరక్తం పెట్టి కొని పరిశుద్ధపరిచి తనకు మరి వధువుగా దేవుడు యేసుప్రభువారు చేసుకున్నాడు. అందుకొరకే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 29-30 వచనంలో, నాకు ఎముకలకు ఎముకలై మాంసానికి మాంసమై ఉన్నారని రాయబడి ఉంది. అయితే ఈరోజు ఆదాము అవ్వ కూడినప్పుడు ఎలాగైతే కయీను కన్నారో అటువంటి కనటం అనేది ఈ దినాల్లో జరగట్లేదు. ఆత్మలు సంపాదన అనేది జరగట్లేదు. మీ అందరికీ తెలుసు, యోహాను సువార్త 3వ అధ్యాయం 5 నుండి కొత్త జన్మ ఎత్తటానికి గురించి బైబిల్లో రాయబడి ఉంది. ఒక మనిషి రక్షించబడి మారు మనసు పొంది బాప్టిజం తీసుకొని సంఘంలో చేర్చబడితే ఆయన కొత్తగా జన్మించిన శిష్యు. అందుకొరకే పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 4 వచనాల్లో ఏమని రాయబడి ఉందంటే, మీరు కొత్తగా జన్మించిన శిష్యు వలె పాలని వాక్యాన్ని మీరు తాగాలని రాయబడి ఉంది. అయితే ఈరోజు సంఘం ఒక గొడ్రాలుగా కనపడుతుంది, పిల్లలు కనలేని సంఘముగా కనపడుతుంది. ఈరోజు చూడండి ఎన్ని ఆత్మలు ఉన్నారో, ఎంతమంది నశించిపోతున్నారో. మన దేశంలో దగ్గర 135 కోట్ల మంది ఉన్నారు. ఆ 135 కోట్ల మందిలో రక్షించబడిన వాళ్ళు, ప్రభులోనికి వచ్చిన వాళ్ళు బహు తక్కువ మంది, 3% కంటే తక్కువ అంటున్నారు. చెప్పటానికి ఎంతో బాధ, సిగ్గు అనిపిస్తుంది. మరి ఈనాటి సంఘం ఏం చేస్తుంది? కొంచెం మంది దేవుని బిడ్డలారా, సేవకులు ఇంకొకరు సంఘంలో ఉన్న గొర్రెలను తీసుకొచ్చి, ఇది నా సంఘం, ఇది నాకు ఇన్ని వేల మంది ఉన్నారు, ఇన్ని వందల మంది ఉన్నారని ఎంతో గొప్ప చెప్పుకుంటున్నారు. అది కాదండి, మీరు వెళ్ళి ఆత్మలను సంపాదించాలి. ఎంతోమంది అన్యులని, బంధకంలో ఉన్నవారు, పాపంలో ఉన్నవారు, విగ్రహారాధనలో ఉన్నవారు, మరి మాంత్రిక శక్తుల చేత, అంధకార శక్తుల చేత మరి పీడించబడుతున్న వారు, వీళ్ళందరినీ మీరు ఏం చేయాలంటే, మీరు యేసుక్రీస్తు నామంలో స్వార్థ చెప్పి వాళ్ళని రక్షించి అప్పుడు మీరు సంఘంలో చేర్చాలి. అదే కొత్త నిబంధనలో మనకు కనపడుతున్న ఒక ప్రత్యేకమైన అనుభూతిగా కనపడుతుంది. క్రైస్తవులు కానీ యూదుల దగ్గరికి దేవుని బిడ్డలారా, పేతురు యోహాను వెళ్ళారు, ప్రసంగాలు చేశారు, వాక్యం చెప్పారు, తర్వాత అద్భుతాలు చేశారు. అలాగా చేర్చబడిన వారిని సంఘంలో చేర్చుకున్నారు. అలా మొట్టమొదటి ప్రసంగంలో చేర్చబడిన వాళ్ళు ఎంతమంది అంటే 3000 మంది. కానీ మనం ఏం చేస్తున్నాం? పుట్టలో ఉన్న చేపల్ని మరి గాలం పెట్టి లాగుతున్నాం. అది ఏమైనా బాగుంటుందా చెప్పండి? ఈరోజు కాపరి కనాలా, గొర్రెలు కనాలా? ఒకసారి ఆలోచన చేయండి. కాపరి కనడు, గొర్రెలను కాపరి కనడు. కాపరి యొక్క పని ఏంటంటే పోషించటం, గొర్రెలను పోషించటం. కనాల్సిన బాధ్యత ఎవరిదండి? గొర్రెలు. కాబట్టి మీరు యేసుకు మంచి గొర్రెలై ఉన్నారు, యేసు మీకు మంచి కాపరి ఉన్నాడు. అంతేకాదండి, అందుకొరకే కదా యోహాను సువార్త 10:4లో నా గొర్రెలు నా స్వరం వింటే అని యేసుప్రభువారు చెప్పారు.
కనుక మరి ఎక్కడ బలహీనత, ఎక్కడ పొరపాటు అంటే దేవునితో సహవాసం చేయటంలో పొరపాటు కనపడుతుంది. ఆదాము అవ్వ కూడినందున కయీను కన్నారు. కూడినందున అంటే ఏకమవటం వలన. మీరు యేసుతో ఏకం కావాలి. ప్రతిరోజు ఆయన సన్నిధిలో గడపాలి, సమయం ఇవ్వాలి. ఎంత ఎక్కువ దేవుని పాదాల దగ్గర గడుపుతారో అంత ఎక్కువ మీరు ఆత్మలు సంపాదించగలుగుతారు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఆ మాటే మనకు కనపడుతుంది. పరిశుద్ధ పౌలు అంటున్నాడు, నేను మిమ్మల్ని కనటానికి కోసం ప్రసవవేదన పడుతున్నాను అంటున్నాడు. క్రీస్తు స్వరూపం మీద ఏర్పడే వరకు ప్రసవవేదన పడుతున్నాను అంటున్నాడు. కాబట్టి మీరు యేసుతో సహవాసం చేస్తూ అనేక ఆత్మలు కనాలని నేను మనవి చేస్తూ నా మాటను ముగిస్తున్నాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ధోరణి సమస్తం జరుగుతున్నారు ప్రభా. ఆత్మల భారం తెచ్చేయండి, విజ్ఞాపన ఆత్మ తెచ్చేయండి. దేవుని యొక్క శక్తి చేత, వెలుగు చేత, మహిమ చేత నింపమని ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.